హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ఈ రోజు నుంచి మనం మ్యాథ్స్ పెడగాజీ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎలా స్టార్ట్ చేద్దాము అంటే ఇప్పటి వరకు అంటే 2011 నుంచి 2019 వరకు ఎవ్రీ ఇయర్ సీటెడ్ మ్యాథ్స్ పేపర్లో 15 మార్క్స్ పెడగాజీకి వస్తుంది. సో ఆ 15 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ 15 క్వశ్చన్స్. సో అలా ఫస్ట్ అన్ని పెడగాజీ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దట్ మీ అందరికి ఏమవుతుంది అంటే ఈ పెడగాజీ అంటే ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారు అన్నది ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు మనం ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాము. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ టీచర్ యూజెస్ ది ఎక్స్ప్లోరేటరీ అప్రోచ్, యూజ్ మ్యానిపులేటివ్ and involvement of students in discussion while giving the concept of mathematics. She uses this strategy too. సో క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక టీచర్ మ్యాథమెటిక్స్లో ఒక కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లోరేటరీ మెథడ్ యూజ్ చేసింది. అంటే ఎక్స్ప్లోర్ చేసి ఎన్వైరన్మెంట్ని ఎక్స్ప్లోర్ చేసి నేర్పించడం. సెకండ్ థింగ్, యూజ్ మ్యానిపులేటివ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ 20 రూపీస్ తీసుకొని షాప్కి వెళ్ళి 10 రూపీస్ చాక్లెట్ కొన్నాడు. సో ఇప్పుడు ఆ చైల్డ్కి ఏం అర్థం కావాలి అంటే 20 రూపీస్ ఇచ్చి 10 రూపీస్ చాక్లెట్ నేను తీసుకున్నానంటే నాకు ఇంకా 10 రూపీస్ రిటర్న్ వస్తాయి. 20 - 10 = 10. ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం, అది యూజ్ మ్యానిపులేటివ్. అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ డిస్కషన్, స్టూడెంట్ని ఆ డిస్కషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది. సో ఒక కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు ఒక టీచర్ ఎక్స్ప్లోరేటరీ మెథడ్, మ్యానిపులేటివ్ అండ్ స్టూడెంట్ని డిస్కషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది. షీ యూజెస్ దిస్ స్ట్రాటజీ టు. ఈ స్ట్రాటజీని టీచర్ దేనికోసం వాడుతుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ, డెవలప్ మ్యానిపులేటివ్ స్కిల్స్ అమాంగ్ ది స్టూడెంట్స్లో మ్యానిపులేటివ్ స్కిల్స్ డెవలప్ చేయడం. సెకండ్ థింగ్, క్రియేట్ ఎ సర్టెన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ రీజనింగ్ డెవలప్ చేస్తున్నారు, కానీ సర్టెన్ వే, వన్ వే మాత్రమే డెవలప్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే పెడగాజీలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వన్ థింగ్, సర్టెన్ వే, ఓన్లీ ఇలాంటివి వస్తే ఆ ఆప్షన్ తప్పు అని అర్థం. సో రీజనింగ్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది, కానీ ఓన్లీ వన్ వే ఆఫ్ థింకింగ్, వన్ వే ఆఫ్ రీజనింగ్ మాత్రమే డెవలప్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్, అచీవ్ ది నారో ఎయిమ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, అచీవ్ ది హయ్యర్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఈ ఒక్క మెథడ్ యూజ్ చేయడం వల్ల మనం హయ్యర్ ఎయిమ్ని అచీవ్ చేయలేం. సో ఇది కూడా కాదు. నారో ఎయిమ్ కూడా మనం చేయలేం. నారో ఎయిమ్ అనేది అసలు టీచింగ్ మ్యాథమెటిక్స్ యొక్క ఎయిమ్ కాదు. సో ఇక్కడ మనం మ్యానిపులేటివ్ యూజ్ చేస్తున్నాము, ఎక్స్ప్లోరేటరీ మెథడ్ యూజ్ చేస్తున్నాము, చైల్డ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మ్యానిపులేటివ్ స్కిల్సే డెవలప్ చేస్తున్నాము అని అర్థం. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఈజ్. ప్రైమరీ పిల్లలకి అసలు మ్యాథమెటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగాడు. ఆప్షన్ ఏ, కల్చరల్, అంటే కల్చరల్ వాల్యూస్ని డెవలప్ చేయడం, కల్చరల్ స్కిల్స్ని డెవలప్ చేయడం. ఆప్షన్ బి, మెంటల్ స్కిల్స్ని డెవలప్ చేయడం. ఆప్షన్ సి, ప్రాక్టికల్ స్కిల్స్ని డెవలప్ చేయడం. ఆప్షన్ డి, రిలీజియస్. మ్యాథమెటిక్స్ వల్ల కల్చర్ కానీ రిలీజియస్ స్కిల్స్ కానీ డెవలప్ అవ్వవు. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి కాదు అని అర్థం. ఇప్పుడు మిగిలినవి ఏంటి, మెంటల్ అండ్ ప్రాక్టికల్. సో మ్యాథమెటిక్స్ ద్వారా మెంటల్ స్కిల్స్ పెరుగుతాయి, ప్రాక్టికల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. కానీ ఇక్కడ ఆ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ ప్రైమరీ పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రైమరీ పిల్లలకి ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ప్రాక్టికల్గా నేర్పిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు అడిషన్ నేర్చుకున్నారు అంటే దాన్ని షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్లై చేస్తాం. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నేర్పిస్తూ ఉంటాం. సో ప్రైమరీ పిల్లలు కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి, ప్రాక్టికల్ స్కిల్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ప్రైమరీ లెవెల్లో మ్యాథమెటిక్స్ ఎందుకు టీచ్ చేస్తామో అంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో రియల్ లైఫ్లో, రియల్ వరల్డ్లో అప్లై చేయడం కోసం మ్యాథమెటిక్స్ని మనం నేర్పిస్తూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ది సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కరికులం సిన్స్ ఇట్. మన కరికులంలో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే, ఫస్ట్ ఆప్షన్, హెల్ప్స్ ఇన్ ది స్టడీ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్లో హెల్ప్ అవుతుంది కాబట్టి, ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్లో హెల్ప్ అవుతుంది కాబట్టి, ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
ఆప్షన్ సి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో మ్యాథమెటిక్స్ యూస్ఫుల్ కాబట్టి కరికులంలో మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పడం థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ది అబోవ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. సైన్స్లో కూడా మనం మ్యాథ్స్ని యూస్ చేస్తాం. ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మ్యాథ్స్ యొక్క బేసిక్స్ మనం ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటాం. సో సైన్స్ నేర్చుకోవడానికి కూడా మనకి మ్యాథ్స్ అనేది హెల్ప్ అవుతుంది. మ్యాథమెటిక్స్ వల్ల లాజికల్ థింకింగ్ అనేది, రీజనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. డైలీ లైఫ్లో మ్యాథ్స్ లేనిది మనం అసలు ఏ పనే చేయలేం. ప్రతి పని కూడా మ్యాథ్స్ తోటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ డైలీ లైఫ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బి అండ్ సి, దట్ ఈస్ ఆల్ ది అబౌవ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a teacher distributed newspaper in class 5 and asked the students to read the cricket scores of Indian team in the latest match. Then she asked them to draw the bar graph of the scores. The teacher is trying to. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక టీచర్ ఏం చేసింది అంటే 5th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ న్యూస్ పేపర్స్లో బ్యాక్లో ఏదైతే మన స్పోర్ట్స్ పేజ్ ఉంటుందో అందులో క్రికెట్లో మన ఇండియన్ టీం యొక్క స్కోర్స్ అబ్జర్వ్ చేయమంది. ఆ స్కోర్స్ యొక్క బార్ గ్రాఫ్ అనేది డ్రా చేయమని టీచర్ చెప్పింది. సో ఇక్కడ టీచర్ ఏం ట్రై చేస్తుంది, ఏం చేయడానికి టీచర్ ట్రై చేస్తుంది అని అడిగారు. ఆప్షన్ ఏ, మేక్ ది క్లాస్ జాయ్ఫుల్ అండ్ కమ్యూనికేటివ్. క్లాస్లో జాయ్ క్రియేట్ చేయడానికి, అంటే లెర్నింగ్ అనేది జాయ్ఫుల్ లెర్నింగ్గా మార్చడానికి అండ్ కమ్యూనికేటింగ్గా మార్చడానికి. ఆప్షన్ బి, ఎన్హాన్స్ రీజనింగ్ పవర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇలా చేయడం వల్ల టీచర్ ఏం ట్రై చేస్తున్నారు అంటే పిల్లల్లో రీజనింగ్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆప్షన్ సి, హెల్ప్ ద స్టూడెంట్స్ టు మేక్ కనెక్షన్స్ బిట్వీన్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అండ్ రియల్ లైఫ్. సో ఇలా చేయడం వల్ల టీచర్ ఏం ట్రై చేస్తుంది అంటే రియల్ లైఫ్కి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్కి మధ్య కనెక్షన్ని బిల్డ్ చేయడానికి టీచర్ ట్రై చేస్తుంది. ఆప్షన్ డి, టీచ్ దెమ్ త్రూ ప్రాజెక్ట్ అప్రోచ్. సో ఇలా చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్ అప్రోచ్ ద్వారా కాన్సెప్ట్ అనేది టీచ్ చేయడానికి టీచర్ ట్రై చేస్తుంది అని చెప్పడం ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, హెల్ప్ ద స్టూడెంట్స్ టు మేక్ కనెక్షన్స్ బిట్వీన్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అండ్ రియల్ లైఫ్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఒకటి నార్మల్గా పిల్లలందరికీ కూడా క్రికెట్ చూడడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ క్రికెట్ స్కోర్స్ పైనే బార్ గ్రాఫ్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేయడం అంటూ ఉంటే టీచర్ ఇక్కడ ఏం చేస్తున్నారు, రియల్ లైఫ్కి మ్యాథమెటికల్ కాన్సెప్ట్కి మధ్య కనెక్షన్ అనేది డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ పజిల్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ హెల్ప్ ఇన్. ప్రైమరీ లెవెల్లో ఏదైతే మ్యాథమెటికల్ పజిల్స్ మనం యూజ్ చేస్తామో అవి దేనికి హెల్ప్ అవుతాయి అని అడిగారు. ఆప్షన్ ఏ, ప్రొవైడింగ్ ఫన్ టు స్టూడెంట్స్కి ఫన్ ప్రొవైడ్ చేయడం కోసం. టెస్టింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, చైల్డ్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడం కోసం. ఆప్షన్ సి, ప్రమోటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ప్రమోట్ చేయడానికి. ఆప్షన్ డి, ఐడెంటిఫైయింగ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ రూమ్లో ఎవరు బ్రిలియంట్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయడం కోసం మ్యాథమెటిక్ పజిల్స్ హెల్ప్ అవుతాయని చెప్పడం ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రమోటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ పజిల్స్ యూస్ చేయడం వల్ల ఒకటి పిల్లలకి ఫన్ అనేది వస్తుంది. ఫన్ ద్వారా అంటే జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకొకటి ఇలా ఐడెంటిఫైయింగ్ ఎవరు ఇంటెలిజెంట్ కాదు అన్నది ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో చెయ్యకూడదు. అండ్ టెస్టింగ్ కూడా అలాంటివి చేయొద్దు. ప్రతి ఒక్కరిలో కూడా మనం ఏం నమ్మాలి అంటే ఒక టీచర్గా ప్రతి ఒక్క చైల్డ్ కూడా ప్రతి విషయాన్ని నేర్చుకునే అబిలిటీ ఉంటుంది. ఆ అబిలిటీని మనం డెవలప్ చేయాలి, అదే మన దృష్టిలో ఉండాలి ఒక టీచర్గా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రమోటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు ఆప్షన్స్ చదవంగానే ఏమవుతుంది అంటే ఒక 2 or 3 ఆప్షన్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో గుడ్, బెటర్, బెస్ట్, ఎప్పుడైనా సరే ఆప్షన్స్లో ది బెస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ది బెస్ట్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రమోటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు బీ అ గుడ్ మ్యాథమెటిషియన్ వన్ మస్ట్ బీ ఏబుల్ టు. ఒక మంచి మ్యాథమెటిషియన్గా ఉండాలి అంటే ఒకరికి ఎలాంటి అబిలిటీస్ ఉండాలి అని అడిగారు. ఆప్షన్ ఏ, మెమరైజ్ మోస్ట్ ఆఫ్ ది ఫార్ములా, ఎక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం. ఆప్షన్ బి, సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ నో టైమ్,
అసలు ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. ఆప్షన్ సి అండర్స్టాండ్, అప్లై అండ్ మేక్ కనెక్షన్స్ అక్రాస్ ది కాన్సెప్ట్స్. ఇప్పుడు అడిషన్ నేర్చుకుంటున్నారు, సబ్ట్రాక్షన్ నేర్చుకుంటున్నారు, మల్టిప్లికేషన్ నేర్చుకుంటున్నారు, డివిజన్ నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేయడం, ప్రతి కాన్సెప్ట్కి మధ్య ఒక కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవడం, ఈ అబిలిటీ ఉండడం ఆప్షన్ సి. ఆప్షన్ డి వచ్చేసి మాస్టర్ ది టెక్నిక్స్ ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే టెక్నిక్స్ని డెవలప్ చేసుకోవడం. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అండర్స్టాండ్, అప్లై అండ్ మేక్ కనెక్షన్ అక్రాస్ కాన్సెప్ట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైల్ టీచింగ్ కంపారిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ విచ్ the numerators are same, like for example 3/5 and 3/7. Rohit's response was, since the numerators are same and since 7 is larger than 5, 3/7 is bigger than 3/5. This suggests that. సో ఒక టీచర్ ఫ్రాక్షన్స్లో కంపారిజన్ నేర్పిస్తుంది. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ 1/2 అంటే ఏంటి, ఒక సర్కిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము అని అర్థం. 1/3 అంటే ఏంటి, ఒక సర్కిల్ని 3 పార్ట్స్, 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాము అని అర్థం. ఇప్పుడు నార్మల్గా 2 and 3లో 2 పెద్దదా 3 పెద్దదా అంటే 3 పెద్దది అని చెప్తాం. అదే ఇప్పుడు 1/2 and 1/3 కనుక చూపిస్తే 1/2 పెద్దదా 1/3 పెద్దదా అంటే 1/2 పెద్దది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక యాపిల్ ఉంది, యాపిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేశాను. ఒక పార్ట్ ఒక చైల్డ్కి ఇచ్చాను, ఇంకో పార్ట్ ఇంకో చైల్డ్కి ఇచ్చాను. ఇది ఒక కేస్. సెకండ్ కేస్ వచ్చేసి ఒక యాపిల్ని 4 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేశాను. 4 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేసి 4 చిల్డ్రన్కి ఇచ్చాను. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చాను. సో ఇప్పుడు 1/2 కేసులో ఈ ఇద్దరు పిల్లలకి ఎక్కువ వచ్చిందా లేదంటే 1/4 పెద్దదా? ఖచ్చితంగా ఇప్పుడు 1/2 and 1/4 రెండు పక్క పక్కన పెట్టాం. ఇప్పుడు 1/2 తీయండి, 1/4 పీస్ తీయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది యాపిల్, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది ఇంకో యాపిల్, దీన్ని సమ్ 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడు 1/4 అంటే ఈ ఒక్క పీస్ తీస్తారు, 1/2 అంటే ఈ పీస్ తీస్తారు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదంటే ఏం చెప్తారు? 1/2 పెద్దది. 1/4 కన్నా 1/2 పెద్దది. 1/3 కన్నా 1/2 పెద్దది. సో ఫ్రాక్షన్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నార్మల్గా 2 or 3 ఆ రెండిట్లో ఏది పెద్దది అంటే 3 పెద్దది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రాక్షన్స్ కిందకు వస్తే 1/2, 1/3 కింద ఎంత చిన్న నంబర్ ఉంటే అది అంత పెద్ద ఫ్రాక్షన్ అని అర్థం. సో ఇక్కడ టీచర్ ఏం చేసింది అంటే ఫ్రాక్షన్స్లో ఇట్లనే కంపారిజన్స్ నేర్పిస్తుంది. నేర్పించేటప్పుడు ఒక 2 ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే వాటి న్యూమరేటర్ అనేది సేమ్ ఉంది, 3/5, 3/7. ఇప్పుడు ఇక్కడ కూడా 1/2, 1/3, 1 అనేది సేమ్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో 2 పెద్దది, 2 or 3 ఈ రెండిట్లో ఏది పెద్దదంటే 3 పెద్దదని చెప్పి 1/3 పెద్ద ఫ్రాక్షన్ అని మనం చెప్పలేం. ఇందాకే మనం తెలుసుకున్నాం ఏంటిది, ఫ్రాక్షన్స్ విషయంలో కింద ఎంత చిన్న నంబర్ ఉంటే అది అంత పెద్ద ఫ్రాక్షన్ అన్న పాయింట్ మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ రోహిత్ అనే అబ్బాయి సేమ్ మిస్టేక్ చేశాడు. ఏంటిది, ఇక్కడ న్యూమరేటర్ అనేది సేమ్ ఉంది, కింద ఏం చేశాడు 5 and 7. 5, 7లో 7 పెద్దది. సో 3/7 అనేది పెద్ద ఫ్రాక్షన్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. దేర్ఫోర్ 3/7 ఈజ్ బిగ్గర్ దాన్ 3/5. యాక్చువల్గా అయితే 3/5 3/7 కన్నా పెద్దది. సో ఇప్పుడు ఈ మిస్టేక్ ఏం సజెస్ట్ చేస్తుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ, రోహిత్ డస్ నాట్ అండర్స్టాండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫ్రాక్షన్. సో రోహిత్కి ఫ్రాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం అవ్వలేదు అని అర్థం. ఆప్షన్ బి, రోహిత్ డస్ నాట్ నో ది కాన్సెప్ట్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. రోహిత్కి న్యూమరేటర్ డినామినేటర్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదు అని చెప్పడం. ఆప్షన్ బి అయితే కాదు, రోహిత్కి క్లియర్గా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ గురించి తెలుసు. ఆప్షన్ ఏ కూడా కాదు, ఇంపార్టెన్స్ తెలియకపోవడం దట్స్ అసలు మీనింగ్లెస్. ఆప్షన్ సి వచ్చేసి రోహిత్ డస్ నాట్ నో ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. సో
రోహిత్ అనే అబ్బాయికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ యొక్క కాన్సెప్ట్ తెలీదు అని అర్థం. సో కరెక్టే, ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ గురించి రోహిత్కి అర్థం అవ్వలేదు. రోహిత్ హ్యాస్ నాట్ ప్రాక్టీస్డ్ వెల్, ప్రాక్టీస్ చెయ్యలేడు బాగా, అది కూడా తప్పు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రోహిత్ డస్ నాట్ నో ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి, when teaching additions of fractions, a teacher came across the following error: 1/2 plus 1/3 equal to 2/5. What remedial action can the teacher take in such a situation? సో ఒక టీచర్ ఫ్రాక్షన్స్ నేర్పిస్తుంది, ఫ్రాక్షన్స్లో అడిషన్ నేర్పిస్తుంది. యాక్చువల్గా అయితే 1/2 అండ్ 1/3ని మనం ఎలా యాడ్ చేస్తాం, ఫస్ట్ వాటికి ఎల్సిఎం తీస్తాం. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా కూడా మనకి కింద డినామినేటర్ అనేది సేమ్ ఉండాలి. సో 1/2 ప్లస్ 1/3 అంటే 2కి 3కి ఎల్సిఎం తీస్తాం. 2కి 3కి ఎల్సిఎం ఏంటి, 6. సో ఇక్కడ 6 రావాలంటే దీన్ని ఇంటూ 3 చేయాలి. 3/6 ప్లస్ దీన్ని ఇక్కడ ఇంటూ 2 చేయాలి, అంటే 2/6 దట్ ఈక్వల్ టు 5/6 మన ఆన్సర్. కానీ ఒక చైల్డ్ ఏం చేసింది, 1 + 1 2, 2 + 3 5 అని చేసింది. సో ఇలాంటి కేసులో టీచర్ అంటే ఒక స్టూడెంట్ ఇలాంటి మిస్టేక్ చేసినప్పుడు ఒక టీచర్ ఎలాంటి రెమీడియల్ యాక్షన్ ఏం తీసుకోవాలి అంటే, ఆ మిస్టేక్ని రికవర్ చేయడానికి ఒక టీచర్ ఏం చేయాలి అని అడిగాడు. ఆస్ ద చైల్డ్ టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ షీ కెన్, తను ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయమని చెప్పడం. ఆప్షన్ బి, నో ఇన్వెన్షన్ ఈజ్ నీడెడ్ బికాస్ షీ విల్ అండర్స్టాండ్ యాజ్ షీ గ్రోస్. అసలు నువ్వు ఏం చెప్పక, ఎందుకంటే తను పెరిగే కొద్దీ తనకి అర్థమవుతుంది అని చెప్పడం సెకండ్ ఆప్షన్. ఆప్షన్ సి, హెల్ప్ ద చైల్డ్ టు అండర్స్టాండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈచ్ ఫ్రాక్షన్. ప్రతి ఫ్రాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చైల్డ్కి అర్థమయ్యే విధంగా మీరు తనకి హెల్ప్ చేయడం. ఆప్షన్ డి, హెల్ప్ ద చైల్డ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం. ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని చైల్డ్కి అర్థమయ్యేటట్టు మీరు తనకి హెల్ప్ చేయండి, అది 4th ఆప్షన్. సో ఇక్కడ ఈ అడిషన్లో చైల్డ్ చేసిన మిస్టేక్ ఏంటి, తను ఎల్సిఎం తీసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎల్సిఎం తీసుకొని ఉంటే తనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. సో ఇక్కడ మీరేం చేయాలి, ఇప్పుడు ఎల్సిఎం నేర్పిస్తే తనకు కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఆప్షన్ డి, హెల్ప్ ద చైల్డ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం. వెరీ సింపుల్. పెడగాజీలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అసలు పెడగాజీ అంటే ఏంటి, సైన్స్ ఆఫ్ టీచింగ్. మనం చైల్డ్కి ఎలా టీచ్ చేయాలి అనేదే మన పెడగాజీ. పెడగాజీలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి చైల్డ్ని ఉద్దేశంలో పెట్టుకొని చైల్డ్ యొక్క నీడ్స్ ప్రకారంగా, చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారంగానే మనం టీచ్ చేయాలి. వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మనం దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఎలా రికవర్ చేయాలో మనం రెమిడియల్ యాక్షన్స్ అనేవి, స్ట్రాటజీస్ అనేవి, టెక్నిక్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి మ్యాథ్స్ పెడగాజీలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చైల్డ్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్పిస్తాం. కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం కోసం వేరే సమ్స్ ఇస్తాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత కాన్సెప్ట్ నేర్పించము. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇలాంటి రెమీడియల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళనే వదిలేయడం, లైక్ వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పి వదిలేయడము, లేదంటే మీకు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయమని చెప్పడం, అలాంటివి చేయొద్దు. వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పండి, మళ్ళీ అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి. డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేయండి. ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఏ మెథడ్లో చెప్తే వాళ్ళు నేర్చుకుంటారో ఆ మెథడ్ని మీరు ఫాలో అవుతూ కాన్సెప్ట్నే నేర్పించాలి. కాన్సెప్ట్ నేర్పించిన తర్వాతనే ప్రాక్టీస్ చేయమని చెప్పాలి. సో మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్పిస్తాం, కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత ప్రాక్టీస్ చేయమని చెప్తాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కాంప్యూటేషనల్ స్కిల్స్ ఇన్ మ్యాథమెటిక్స్ క్యాన్ బీ ఎన్హాన్స్డ్ బై. మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయొచ్చు అని అడిగాడు. ఆప్షన్ ఏ, కండక్టింగ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్ రూమ్లో ఎక్కువ యాక్టివిటీస్ చేయించడం ద్వారా. ఆప్షన్ బి, క్లారిఫైయింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొసీజర్స్ ఫాలోడ్ బై అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఫస్ట్ స్టూడెంట్స్కి క్లారిటీగా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ప్రొసీజర్స్ని అంటే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రొసీజర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటిపైన క్లారిటీ ఇవ్వడం. నెక్స్ట్ ఫాలోడ్ బై అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఫస్ట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయించడం. ఆప్షన్ సి, గివింగ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఎలోన్.
కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే కాన్సెప్ట్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడం. ఓన్లీ ఎల్లోన్ ఎక్కడ కనిపించినా తప్పు స్టేట్మెంట్ అని అర్థం. డిస్క్రైబింగ్ ఆల్గరిథం ఓన్లీ ఇది కూడా తప్పు స్టేట్మెంట్. ఓన్లీ అని పెడగాజీలో మీకు ఎక్కడ కనిపించినా తప్పు స్టేట్మెంట్ అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ కూడా కాదు, సి. ఓన్లీ యాక్టివిటీస్ ద్వారా అయితే మనం క్యాలిక్యులేషన్స్ని పిల్లల్లో డెవలప్ చేయలేం. ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది వాళ్ళు ఎంత బాగా కాన్సెప్ట్ నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ పైన వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేశారన్న దానిపైనే పిల్లలు క్యాలిక్యులేషన్స్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు అన్నది ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేస్తున్నారు, కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రొసీజర్స్ని కాన్సెప్ట్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ టీచర్ ఈజ్ డెవలపింగ్ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్. ఏ శాంపుల్ ఈజ్ ఇల్లస్ట్రేటెడ్ బిలో. సో ఒక క్లాస్ రూమ్లో టీచర్ డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది డెవలప్ చేస్తుంది, టీచ్ చేస్తుంది. సో ఎలా టీచ్ చేస్తుంది అంటే ఒక గ్రిడ్ తీసుకుంది, అంటే ఒక గ్రిడ్ సహాయంగా పిల్లలకి మన డెసిమల్ యొక్క మల్టిప్లికేషన్ అనేది టీచ్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇది మన గ్రిడ్. ఇలా 10 ఉన్నాయి, ఇలా 10 ఉన్నాయి, రోస్ 10 ఉన్నాయి, కాలమ్స్ కూడా 10 ఉన్నాయి. సో ఈ 2 బాక్సెస్ వచ్చేసి ఇది 1 ఇది 2, యాక్చువల్గా 2. సో టీచర్ ఏం తీసుకున్నారు, 0.2 అని తీసుకుంది. ఇక్కడ 1 2 3 0.3 అని తీసుకుంది. సో ఇక్కడ టీచర్ 2 and 3 2 into 3 6. సో 0.2 into 0.3. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత ఇంకో డిజిట్ ఉంది. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి అని అర్థం. 2 into 3 6, ఇక్కడ 0 రావాలి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి 0.06. సో ఇలా టీచర్ డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్ని టీచ్ చేస్తుంది. ఆ టీచర్ పేరు రీనా అని సంథింగ్ ఇచ్చారు క్వశ్చన్లో. సో త్రూ దిస్ మెథడ్ టీచర్ ఈజ్, ఈ మెథడ్ ద్వారా టీచర్ ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆప్షన్ ఏ యూజింగ్ ట్రెడిషనల్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్. ట్రెడిషనల్ అప్రోచ్ని ఇక్కడ టీచర్ యూజ్ చేయట్లేదు. ఆప్షన్ బి ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో దీని ద్వారా పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు. ఆప్షన్ సి ఫోకసింగ్ మోర్ ఆన్ ప్రొసీజరల్ నాలెడ్జ్ అండ్ లెస్ ఆన్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. ఇక్కడ ఫస్ట్ టీచర్ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తుంది. సో ప్రొసీజరల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ ఫోకసింగ్ మోర్ ఆన్ కాన్సెప్చువల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లెస్ ఆన్ కాన్సెప్చువల్ అండ్ లెస్ ఆన్ ప్రొసీజరల్ నాలెడ్జ్. సో ఇక్కడ చూడండి, ఈ బి అనే ఆప్షన్ దీని కిందకే వస్తుంది. టీచర్ ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేస్తున్నారు, కాన్సెప్ట్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే పిల్లలకి ఫస్ట్ కాన్సెప్ట్ పైన నాలెడ్జ్ అనేది డెవలప్ చేస్తున్నారు, కానీ ఈ ప్రొసీజర్ పైన తక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాన్సెప్ట్ అనేది ఫస్ట్ డెవలప్ చేయాలి కాబట్టి టీచర్ ఫస్ట్ ఏం చేస్తున్నారు, కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా దీని ద్వారా డెవలప్ చేస్తున్నారు, అండ్ లెస్ ఆన్ ప్రొసీజరల్ నాలెడ్జ్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి while teaching the addition of fraction, it was observed by Mr. Singh that the following error is very common. 2/3 plus 2/5 equal to 5/10. Mr. Singh should. సో మన ఫ్రాక్షన్స్లో అడిషన్ నేర్పించేటప్పుడు మిస్టర్ సింగ్ అనే టీచర్ ఏం అబ్జర్వ్ చేశారు, ఒక కామన్ మిస్టేక్ అనేది పిల్లలందరిలో కూడా అబ్జర్వ్ చేశారు. 2/3 plus 2/5 equal to 5/10 అని రాశారు. సో ఇప్పుడు ఈ మిస్టేక్ని రీకవర్ చేయడానికి మిస్టర్ సింగ్ అనే టీచర్ ఏం రెమీడియల్ యాక్షన్స్ తీసుకోవాలి అని అడిగారు. ఆప్షన్ ఏ గివ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ టు క్లియర్ ది కాన్సెప్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఫాలోడ్ బై డ్రిల్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఈ మిస్టర్ సింగ్ ఏం చేయాలి అంటే ఒక క్లియర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అంటే కాన్సెప్ట్ని క్లియర్గా చెప్పాలి. దాని తర్వాత ఫాలోడ్ బై డ్రిల్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్గా ఇవ్వాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అడ్వైజ్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ అండ్ ప్రాక్టీస్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ అడిషన్. మీరు ఏం చేయకండి, జస్ట్
ఏం చెప్పండి అంటే కమాన్ మీరు ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ వర్క్ హార్డ్ చేయండి, వచ్చేస్తాయని చెప్పడం. అది ఆప్షన్ బి. ఆప్షన్ సి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఎలా తీసుకోవాలో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆప్షన్ డి గివ్ మోర్ ప్రాక్టీస్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ జస్ట్ అడ్వైజ్ ఇవ్వడము, హార్డ్ వర్క్ చేయమని చెప్పడం ఇలాంటివి మనం చేయకూడదు. సో ఆప్షన్ బి కాదు. నెక్స్ట్, ఫస్ట్ ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్లో కాన్సెప్ట్స్ డెవలప్ చేయాలి అని తెలుసుకున్నాం. సో ఇక్కడ గివ్ మోర్ ప్రాక్టీస్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్పించండి, నేర్పించిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి రెండు కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. మరి ఇక్కడ ఏది టిక్ చేయాలి? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ సి ఏముంది? ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఎలా తీసుకోవాలో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఆప్షన్ సి ఉంది. ఆప్షన్ ఏలో ఏముంది? క్లియర్ ది కాన్సెప్ట్, కాన్సెప్ట్ని క్లియర్ చేయండి అంటే థర్డ్ ఆప్షన్ కూడా ఆప్షన్ ఏ కిందకే వచ్చేస్తుంది ఇక. సో ఫస్ట్ ఏం చేయాలి? కాన్సెప్ట్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది ఇవ్వాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఎందుకు కాదు అంటే ఆప్షన్ సిలో ఉన్న పాయింట్ కూడా ఆప్షన్ ఏ కిందకే వచ్చేసింది. సో అందుకని ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్ టీచింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డివిజన్ a teacher created a mathematical wall in the classroom and asked the students to write any 2 division facts in the assigned columns within 48 hours. సో ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో టీచర్ డివిజన్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టీచర్ ఏం చేశారంటే ఒక మ్యాథమెటికల్ వాల్ క్రియేట్ చేశారు. అది ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇది మ్యాథమెటికల్ వాల్ అంటే కాలమ్స్ అండ్ రోస్ ఇట్లా టేబుల్ లాగా వేసి ఒక్కొక్క స్టూడెంట్ యొక్క నేమ్ రాసింది. ఆ స్టూడెంట్ నేమ్ కింద ఏదైనా ఒక డివిజన్ని రాయమని చెప్పింది. సో ఫస్ట్ అంకిత్ని పిలిచింది. అంకిత్ ఏం రాశాడు? 25 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాడు. అంకుర్ని పిలిచింది. అంకుర్ ఏం రాశాడు? 0 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 0. 0ని దేంతో డివైడ్ చేసిన ఆన్సర్ వచ్చేసి 0. సో ఇలా ఒక్కొక్క స్టూడెంట్ని పిలిచి వాళ్ళకి అసైన్ చేసిన కాలంలో డివిజన్ని రాయమని చెప్పింది. సో ఈ యాక్టివిటీ టీచర్కి ఎలా హెల్ప్ అవుతుంది అని క్వశ్చన్ అడిగాడు. దిస్ యాక్టివిటీ కెన్ హెల్ప్ ద టీచర్ టు. ఆప్షన్ ఏ గివ్ ఆపర్చునిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ టు ఎవ్రీ చైల్డ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఆప్షన్ బి కీప్ ది రికార్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లెర్న్ బై స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ ఎంత నేర్చుకున్నారు, ఎన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకున్నారు అనేది ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం ఇలాంటి యాక్టివిటీ హెల్ప్ అవుతుంది అని చెప్పడం ఆప్షన్ బి కాదు. ఆప్షన్ ఏ ఏంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి ఆపర్చునిటీ ఇవ్వడం. సో ఎప్పుడైనా సరే పెడగాలజీలో మెథడాలజీస్లో గుర్తుపెట్టుకోండి, మనం టీచ్ చేస్తున్నామంటే ప్రతి చైల్డ్ కూడా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. మీకు ఏ ఆప్షన్లో అయినా సరే, ఏ మెథడ్ అయినా సరే, మేబీ ఇంగ్లీష్ అయ్యుండొచ్చు, మ్యాథ్స్ అయ్యుండొచ్చు, ఏదైనా సరే ఆపర్చునిటీస్ ఇవ్వడము అనేది ఉంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థం. సో ఇక్కడ చైల్డ్కి మనం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి తెలిసినవి ఏంటివి అవన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రతి చైల్డ్కి మనం ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. సెకండ్ థింగ్, ఇంకొకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీకు ఇది బాగొచ్చు, నాకు ఇది రాదు, నీ దగ్గర నుంచి నేను ఒకటి నేర్చుకుంటా, నా దగ్గర నుంచి నువ్వు ఒకటి నేర్చుకుంటావు, ఇలా రెసిప్రోకల్ లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ సి వచ్చేసి మేక్ ది క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ నాయిస్ ఫ్రీ. క్లాస్ రూమ్లో నాయిస్ అనేది లేకుండా ఇలాంటి మెథడ్స్ చేయడానికి ఇలాంటి మెథడ్స్ టీచర్స్కి హెల్ప్ అవుతుంది. ఇది కాదు. ఆప్షన్ డి ఎంగేజ్ ది స్టూడెంట్స్ ఫర్ నెక్స్ట్ 2 days ఇన్ మ్యాథమెటికల్ వర్క్. సో టీచర్ ఏమన్నారు? నెక్స్ట్ 48 hours ఈ టేబుల్ మొత్తం ఫిల్ చేయండి అని చెప్పింది. సో నెక్స్ట్ 48 hours అంటే 2 days వరకు పిల్లల్ని ఆ మ్యాథమెటికల్ వర్క్లో ఎంగేజ్ చేయొచ్చు. దీనికి ఈ మెథడ్ అనేది టీచర్కి హెల్ప్ అవుతుంది అని చెప్పడం 4th ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గివ్ ఆపర్చునిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ టు ఎవ్రీ చైల్డ్ అండ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టూడెంట్స్ మేక్ ఎర్రర్స్ వైల్ సాల్వింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ బికాస్. క్వశ్చన్ ఏమన్నాడు అంటే స్టూడెంట్స్ మ్యాథ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎర్రర్స్ చేస్తారు, దానికి రీజన్ ఏంటి అని అడిగారు. సో పెడగాలజీలో ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఎర్రర్స్ గురించి మాట్లాడేటప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎలాంటి ఎర్రర్స్ చేస్తూ ఉంటారంటే పిల్లలు మ్యాథ్స్లో ఏదైనా తప్పు చేస్తారంటే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాలేదు అని అనుకుంటూ ఉంటాం.
కానీ అది తప్పు. సో స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకుంటారు, దీన్ని ఇలానే ఎందుకు చేయొద్దు, దీన్ని ఇలానే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయొద్దు అన్న ఒక పాయింట్ వాళ్ళకు వస్తుంది. సో న్యూ టెక్నిక్స్ అన్నీ వాళ్ళకి తోచినవన్నీ కూడా వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే దే డు నాట్ రిఫర్ టు మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్, వాళ్ళు ఎక్కువ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయరు కాబట్టి మిస్టేక్స్ చేస్తూ ఉంటారని చెప్పడం ఫస్ట్ ఆప్షన్. దేర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అఫెక్ట్స్ దేర్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పడం సెకండ్ ఆప్షన్. ఆప్షన్ సి, దే మేక్ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ దర్ అటెంప్ట్ టు మేక్ ది మీనింగ్. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి తోచినవన్నీ, అంటే దీన్ని ఇలానే ఎందుకు సాల్వ్ చేయాలి, ఇలా ఎందుకు సాల్వ్ చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుతుంది, సో డిఫరెంట్ మెథడ్స్ అనేవి టెక్నిక్స్ అనేవి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. సో ఆ పాయింట్లో మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దే డు నాట్ ప్రాక్టీస్ వెల్, వాళ్ళు కాన్సెప్ట్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయరు కాబట్టి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయని చెప్పడం ఫోర్త్ ఆప్షన్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దే మేక్ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ దర్ అటెంప్ట్ టు మేక్ మీనింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ టీచర్ ప్రాంప్ట్స్ ద స్టూడెంట్స్ టు ప్రిపేర్ అ మ్యాథమెటికల్ జర్నల్ విత్ దే థీమ్ అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ డైలీ లైఫ్. దిస్ యాక్టివిటీ ఈజ్, ఒక టీచర్ తన స్టూడెంట్స్కి ఏం చెప్తుంది అంటే ఒక జర్నల్ని ప్రిపేర్ చేయండి, అదొక మ్యాథమెటికల్ జర్నల్. దాని థీమ్ ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ డైలీ లైఫ్. మనం మ్యాథ్స్ని డైలీ లైఫ్లో ఎలా అప్లై చేస్తామో దానిపైన ఒక జర్నల్ తయారు చేయమన్నది. ఈ యాక్టివిటీ ఏంటిది, దేనికోసం అని అడిగారు. టు ప్రొవైడ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు షేర్ దర్ ఐడియాస్ అండ్ నాలెడ్జ్, వాళ్ళు స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి, ఇదైతే ఓకే కరెక్టే. టు హెల్ప్ స్టూడెంట్స్ టు సెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని ఎక్కువగా అర్థం చేసుకోవడం కోసం. టు హెల్ప్ స్టూడెంట్స్ టు కనెక్ట్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ టు షేర్ దర్ నాలెడ్జ్ అండ్ ఐడియాస్. అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ సి కిందకు వచ్చేసింది, టు షేర్ దేర్ నాలెడ్జ్ అండ్ ఐడియాస్. ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్కి రియల్ లైఫ్కి అండ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్కి మధ్యలో రిలేషన్ని కనెక్ట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది ఇలాంటి యాక్టివిటీస్. ఆప్షన్ డి, టు టెస్ట్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, స్టూడెంట్స్ ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి యాక్టివిటీస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టు హెల్ప్ స్టూడెంట్స్ టు కనెక్ట్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. మ్యాథ్స్ కాన్సెప్ట్ ఏంటి, దాన్ని మనం ఎలా అప్లై చేస్తాం, ఎక్కడ అప్లై చేస్తాం, ఎప్పుడు అప్లై చేస్తాం అన్న దాని మధ్య కనెక్షన్ని బిల్డ్ చేసుకోవడం. ఎట్ ద సేమ్ టైం షేర్ దేర్ నాలెడ్జ్ అండ్ ఐడియాస్, వాళ్ళ ఐడియాస్ని నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.